ఉప్పల్ వేదికగా హైదరాబాద్ రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో గెలవక తప్పని మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్టు ఆఖరి ఓవర్ చివరి బంతికి గెలిచి అరిపించింది. చివర్లో ఓడిపోతామనుకున్న మ్యాచ్లో ఒకే ఒక్క పరుగు తేడాతో గెలిచి హైదరాబాద్ జట్టు టాప్ 4 స్థానానికి చేరుకుంది. ఆరంభంలో భువనేశ్వర్ కుమార్ ఇచ్చిన అద్భుత ఆరంభాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎస్ఆర్హెచ్ బౌలర్లు ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా ఒక పరుగుకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న రాజస్థాన్ జట్టు పుంజుకోవడానికి హైదరాబాద్ జట్టు చేసిన తప్పులే కారణమని చెప్పాలి. ఆరంభంలో జైస్వాల్ ఇచ్చిన సులభమైన క్యాచ్ ని కమిన్స్ నేలపాలు చేయగా, ఆ తర్వాత పరాగ్ ఇచ్చిన క్యాచ్ ని అభిషేక్ చేజార్చాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జైస్వాల్, పరాగ్ చెలరేగి ఆడి హైదరాబాద్ ఓటమిని ఖాయం చేసేలా కనపడ్డారు. అయితే చివరి 3 ఓవర్లు వేసిన కమిన్స్, నటరాజన్, భువి రాజస్థాన్ని పరుగులు చేయనీయకుండా కట్టడి చేయడమే కాకుండా వికెట్లు కూడా తీసి గెలుపుని ఖాయం చేసుకున్నారు. అయితే ఓడిపోయే మ్యాచ్లో అనూహ్యంగా గెలవడంపై ఆ జట్టు కెప్టెన్ కమిన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ఇలా ఒక సంచలన విజయం నమోదు చేయడం చాలా ఆనందంగా ఉంది. అది కూడా టేబుల్ టాపర్ అయిన రాజస్థాన్ని ఓడించడం మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. మేము మా ఫీల్డింగ్ ని మరింతగా మెరుగుపరుచుకోవాలి. దానివల్లే ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు వచ్చింది. లేదంటే మేము సులభంగా గెలిచేవాళ్లమే. ఇక టాప్ 4 చేరుకోవడానికి మా జట్టు మొత్తం ఈ రోజు చేసిన కృషి చాలా ప్రశంసనీయం. ఇక మా దృష్టి అంతా టాప్ 2కి చేరుకోవడంపైనే. ఇక బ్యాటింగ్ లో కీలక సమయంలో నితీష్ రెడ్డి ఆడిన విధానం నిజంగా మెచ్చుకోదగింది. భువీపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే అతడికి నేను చివరి ఓవర్ను ఇచ్చాను. అతడు నా నమ్మకాన్ని నిలబెట్టాడు. ఈ రోజు మేం గెలిచామంటే అందుకు ముఖ్య కారణం అతడే అని ముగించాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.